ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, అన్ని విధాలా కలిసి రావాలి అన్నా, జీవితం సాఫీగా సాగాలి అన్నా చిన్న పరిహారం ఆచరించాలి అనంటే గణపతి దేవాలయంలో లేదా దేవాలయం దాకా వెళ్ళలేమమ్మా మా ఇంట్లో చేయవచ్చా అంటే ఇంట్లో కూడా ఆచరించవచ్చు. దానికి చక్కగా దీపారాధన అనేది చేసిన తర్వాత గణపతి స్తోత్రాలు చదవండి. ఏవి గణపతి స్తోత్రాలు అనేవి అలా కాకుండా ఏదైనా ఒక మంత్రం చెప్పండి అమ్మా అంటే ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని చదువుకోండి ఒక 108 సార్లు. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కాస్త బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, సిద్ధం చేసుకోండి. వీటితో పాటుగా ఉండ్రాళ్ళు కూడా నైవేద్యం పెడితే మంచిదే. ఒకవేళ గనక అది ఎప్పుడన్నా చేస్తామమ్మా మేము డైలీ అయితే చేయలేము అని అనుకుంటే చిన్న ఎండు కొబ్బరి ముక్క బెల్లము నైవేద్యం పెట్టండి. ఈ విధంగా చేయండి నాన్న, వరుసగా చేయండి. ఒక 11 రోజుల పాటు కానీ 21 రోజుల పాటు కానీ అనుకొని చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా సాఫీగా సాగుతుంది లైఫ్ అనేది, జీవితము అనేది చాలా సాఫీగా సాగుతుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఆటంకాలు అనేవి లేకుండా కలగకుండా చక్కగా కొనసాగుతుంది. సో మనం తప్పనిసరిగా ఒక 11 రోజుల పాటో 21 రోజుల పాటో ఈ విధంగా మాత్రం ఆచరించడం చాలా చాలా మంచిదమ్మా.